అవినాష్, ఎందుకు నిన్ను నువ్వింత బాధ పెట్టుకుంటున్నావు? ఈ క్షణంలో నీకు విశ్రాంతి చాలా అవసరం. నేను రాణా గారితో కలిసి 7 అడుగులు నడిచాను. తన్ని నువ్వే కాదు, ఆ భగవంతుడే దిగొచ్చిన తెంచలేడు. ఇదంతా ఎవరి కోసం? ఆ ఆడదాని కోసమా? నువ్వొక్క మాట చెప్పి చూడు, ఆ ఆడదాన్ని ఎలాగైనా ఎత్తుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాను. తను భవిష్యత్తులో మీకు కాబోయే రాణి గారు. ఆవిడ పేరును మర్యాదగా పలకండి. నీకింకా ఆవిడ మీద కోరికుందా? గాయత్రిని ప్రేమిస్తున్నాం. మా హృదయ పలక మీద ఆవిడ పేరు రాసుంది. ఆవిడ మాది ఒక రాతి గుండె అనుకుంటోంది. కానీ ఆవిడకు ఒక విషయం తెలీదు, అలా రాతి మీద రాసిన రాతలు ఎన్నటికీ చెరిగిపోవు. మేము తనని విపరీతంగా ప్రేమిస్తున్నాం. అలాగే తనని ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకొని తీరుతాం. అరే, ఇది రాజమాత గారి కారు కదా. నువ్వు నన్ను భయపెట్టేందుకు ప్రయత్నించకు. యశోదను చంపేశావా? నన్ను కూడా చంపేస్తావా? ఎప్పటికీ నీ రహస్యంగా ఉండిపోతుందనుకుంటున్నావు. మీకొక విషయం చెప్పనా రాజమాత? పులిని బోనులో పెట్టినంతసేపే అది ఊరుకుంటుంది. కానీ అది బయటకొస్తే ఎవరెవరిని తినేస్తుందో తెలీదు. ఈ రహస్యం కూడా అలాంటి పులే. ఒక్కసారి బయటకొస్తే అప్పుడు మొట్టమొదటిగా దాని వేటవి నువ్వే అవుతావు. ఇది రాజమాత గారి కారు. రాణా గారు నీ మాటల్ని ఎన్నటికీ నమ్మరు. అయ్యుండొచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు చెప్పే మాటల్ని కూడా నమ్మరనుకుంటాను. నోరు మూసుకో. ఒక్క విషయం చెప్పనా రాజమాత? సర్దార్ అంత తేలిగ్గా నోరు మూసుకునేవాడు కాదు. మేము చెప్పాము కదా, నీకివ్వాల్సిన డబ్బు నీకిచ్చేస్తాం. డబ్బు గురించి నువ్వేం ఆలోచించుకో. ఆమీర్ కోట్ రాజమాత నీకిచ్చే డబ్బును పేదవాళ్లకి దాన ధర్మాలలో పంచేయగలరు. నీ డబ్బు నీకు ఖచ్చితంగా అంది తీరుతుంది సర్దార్. మౌంట్ అబూలో మహల్ ఆమీర్ కోట్ బయట విస్తరించి ఉన్న భూమి. ఒకవేళ నువ్వక్కడి రాజు కావాలని అనుకున్నా అది కూడా ఏర్పాటు చేయగలం. ప్రతిఫలంగా నీ మౌనం కావాలి. ఏ రహస్యం గురించి నీకు తెలుసో దాన్ని నీ వెంట ఎన్నటికీ బయట పెట్టకూడదు. రహస్యం పర్వతానికన్నా పెద్దది, కానీ దాని మూల్యం ఆవగింజతో సమానమవుతుందా? మీరు లెక్కల్లో బాగా వెనకబడి ఉన్నారమ్మా. ఇంకేం కావాలి నీకు? అదే ముందు దేన్ని కోరుకున్నాము? నీరు, భూమి, అలాగే భార్య.
నువ్వు బహుశా మర్చిపోయినట్లున్నావు. రాణాగారు ఆ రోజు నీతో ఏం చెప్పారో. ఆమీర్ కోట్లో ఆడవారిని పూజిస్తారు, అమ్మకం కాదు. అమ్మా, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మాకు బాగా తెలుసు ఆడవారితో చేయాల్సింది వ్యాపారం కాదు, వారిని సొంతం చేసుకోవాలి అని. ఇక మేమే స్వయంగా రాణి గాయత్రిని సొంతం చేసుకుంటాం. కేవలం మీరు రాణా గారితో మేము ఇక్కడ ఉండేందుకు అనుమతి ఇప్పించండి. ఏమనిపిస్తోంది నీకు? మేము మా కుమారుడి ఇష్టానికి వ్యతిరేకంగా నిన్ను సమర్థిస్తామా? అది ఎన్నటికీ జరగదు, ఎన్నటికీ జరగదు అవినాష్. సరే అయితే ఇప్పుడు ఈ రహస్యాన్ని మేము వెళ్ళి రాణా గారికి గనక చెప్పామంటే నన్ను మాత్రం నిందించకండి. కొట్టండమ్మా, కొట్టండమ్మా, ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి. ఇప్పుడు మీరు కొట్టినట్టే మమ్మల్ని మా చిన్నప్పుడు ఎవరైనా ఇన్ని దెబ్బలు కొట్టుంటే మేము మంచి చెడు, తప్పు ఒప్పు, అలాగే మనపర భేదాలను ఆనాడే తెలుసుకుని ఉండేవాళ్ళం. ఏదైతే నిన్న మేము రాణి గాయత్రి గారి పట్ల చేసిన నీచాతి నీచమైన పని ఉందో అది ఎన్నటికీ చేసుండేవారం కాదు. అమ్మ హృదయం చాలా విశాలమైందని మేము చాలాసార్లు విన్నాం. తన కొడుకు చేసిన ఎంత పెద్ద తప్పునైనా ఆ తల్లి క్షమించేస్తుంది. నిన్న మీరు ఆ దారి దోపిడీ దొంగ సర్దార్ నుండి మా ప్రాణాల్ని కాపాడి ఒకటి బాగా నిరూపించారు. కొడుకు ఈ లోకంలో కొడుకు చెడ్డవాడు కావచ్చేమో కానీ తల్లి ఎన్నటికీ చెడ్డది కాదు అని. రాజమాతతో ఉన్నవారు ఎవరో వారి గురించి ఏమేం తెలుసుకుంటావో అన్నీ తెలుసుకో. వారెవరో ఎక్కడి నుండి వస్తారో ఎవ్వరికీ తెలియదు. కానీ నాకు ఆ గుంపును నడిపే పెద్ద ఓ సర్దారని తెలిసింది. అతని పేరు శాంభవినాథ్. శాంభవినాథ్. అతన్ని వెతకడం పెద్ద కష్టమేమి కాదు, కానీ సమయం పడుతుంది. ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించు, కానీ మాకు వీలైనంత త్వరగా చెప్పు. ఒక తల్లి మానసికంగా కానీ శారీరకంగా కానీ తనని 100 దెబ్బలు కొట్టినా ఓర్చుకోగలదు. కానీ తన కొడుక్కి కనీసం చిన్న గాయం కూడా ఎన్నడూ కానివ్వదు. తన వైపు ఎవ్వరినీ కూడా కన్నెత్తైనా చూడనివ్వదు. నీ ఈ నాటకాలు మేమెన్నో చూసాం అవినాష్. ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్తుంటే చూడాలనుంది.